ఫోన్ అర్థం వీడియో అయినా పడదాం ఫోన్ ఏది కనిపించింది విజయనగర వైభవం సంగీత సాహిత్య సాంస్కృతిక కళా నిలయం ఈ విజయనగరం 1712లో విజయరామరాజుచే విజయ నామ సంవత్సరంలో విజయదశమి రోజున జయవారం నాడు శంకుస్థాపన చేయబడిన ఈ విజయనగరం కోట నేటికి అజేయంగా విజయానికి చిహ్నంగా అలరారుతోంది. ఈ నేలపై నడయాడిన విద్యను అభ్యసించిన మహామహులు ఎందరూ వివిధ రంగాలలో విజయనగర కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేశారు. స్వయంగా విద్యా పోషకులైన పూసపాటి గజపతి వంశీయుల పాలనలో ప్రసిద్ధ కళాశాలలకు విద్యా సంస్థలకు నెలవుగా అఖండ ఖ్యాతి పొందింది ఈ నేల. అభినవ ఆంధ్ర భోజునిగా పేరు పొందిన ఆనంద గజపతి మహారాజు ఇక్కడి విద్యా సంస్థలకు లలిత కళలను ప్రోత్సహించారు. ఈ సీమకు ఆఖరి మహారాజైన పివిజి రాజుగారు తమ వంశస్థుల కళలను నెరవేరుస్తూ తన తండ్రి గారి పేరుతో 1958వ సంవత్సరంలో మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ సంస్థను స్థాపించి కోటను 13,000 ఎకరాలకు పైగా భూములను ట్రస్టుకు దానమిచ్చారు. ఆ వంశపు ఆడబిడ్డలు కూడా ప్రజా సేవా తత్పరులే. రేవారాణిగా పేరు పొందిన మహారాణి అప్పల కొండాయమ్మ గారు 1911వ సంవత్సరంలో నెల్లిమర్లలో చంపావతి నది వద్ద సురక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో అప్పటి వరకు లేని వాటర్ పైప్ లైన్స్లను వీధి వీధికి వేసి కొళాయిలు ఏర్పాటు చేసి ప్రజలకు త్రాగునీటిని అందించారు. అలానే నాడు నగరంలో ప్రసూతి మహిళల కష్టాలను చూసి వారికి మెరుగైన వైద్య సదుపాయం కోసం 1904వ సంవత్సరంలో ఘోష ఆసుపత్రిని మహారాణి అప్పల కొండాయమ్మ గారు స్థాపించారు. దేశ రక్షణ కొరకు సైనికుల అవసరం ఎంతో ఉందని గ్రహించి పివిజి రాజుగారు కోరుకొండ ప్యాలెస్ను మరియు 200 ఎకరాల భూమిని కోరుకొండ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు దానం చేశారు.
ఈ సైనిక్ స్కూల్ దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి సైతం వెనుకాడని ఎంతో మంది సైనికులను అందించింది. ఉదాహరణకు చైనా సరిహద్దులలో గల గాల్వాన్ లోయలో శత్రువులతో పోరాడి దేశం కొరకు ప్రాణత్యాగం చేసిన లెఫ్టినెంట్ కర్నల్ సంతోష్ బాబు ఒకరు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాకవి గురజాడ కన్యాశుల్కం నాటకానికి ఊపిరిపోసింది ఈ నేల మీదే. హరికథలకు సార్థకత చేకూర్చిన పితామహుడు ఆదిభట్ల కథాగానం చేసింది ఇక్కడే. అమర గాయకుడు ఘంటసాల గానకోకిల సుశీలమ్మ గళాలు సవరించింది ఈ సీమలోనే. ద్వారం వారి వాయులీల రాగాలు దేశమంతా వ్యాపించింది ఇక్కడి నుండి. కలియుగ భీముడు కోడి రామామూర్తి గారు కసరత్తు చేసింది ఈ నేలపైనే. సాలూరి రాజేశ్వరుడు పాటల బాణీలు కట్టింది ఈ గద్దరేలే. వ్యవహారిక భాషోద్యమానికి గొడుగు పట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు స్ఫూర్తినిచ్చింది ఈ సీమలోనే. మహామహోపాధ్యాయులైన సంస్కృత పండితులు వేదాధ్యయనం చేసింది ఈ గడ్డపైనే. శ్రీభాష్యం అప్పలాచార్యుల గారు, సద్గురు శివానందమూర్తి గారు వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలకు నెలవు ఈ గుడలి. ఆంధ్రజాలని నాట్యం పుట్టింది ఇక్కడే. కావ్యకంఠ గణపతి పూజ్య త్రైలింగ స్వామి వంటి మహాయోగుల జన్మస్థలం ఈ నేలే. తప్పెడుగుళ్ళు, జముకల కథ వంటి జానపద కళారూపాలు రూపుదిద్దుకున్నది ఈ ప్రాంతంలోని. పురాతన రామతీర్థ ఆలయం నుండి నేటి రామనారాయణ ప్రాంగణం వరకు ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఈ సీమలోనే వెలిసి ప్రజల సేవలు అందుకుంటూ అలరారుతున్నాయి. రాష్ట్రంలో తొలి బిఈడి కళాశాల ప్రారంభమైనది ఈ కోటలోనే. శతవసంతాల శారదా సదనము మన సంగీత కళాశాల. ప్రఖ్యాత సంస్కృత పండితులకు నెలవు సంస్కృత కళాశాల. 145 ఏళ్ల చరిత్ర కలిగినది మహారాజ కళాశాల. ఆనాటి మద్రాసు రాష్ట్రమంతటా పేరు పొందిన విజయనగరం కళాశాలలో చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుండో విద్యార్థులు వచ్చేవారు, ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు. అలా ఈ నేలపై నడయాడిన వారిలో కొన్ని పేర్లు తెలియని తెలుగువారు ఉన్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, మహాకవి శ్రీశ్రీ, ఆరుద్ర, పింగళి నాగేంద్రరావు, నూకల చిన్న సత్యనారాయణ, యాంజాల పద్మనాభ స్వామి, నేదునూరి కృష్ణమూర్తి, కొడవటి గంటి కుటుంబరావు, శ్రీపాద పినాకపాణి, ఎస్వి రంగారావు, మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి తదితరులు ఈ పుణ్యభూమితో ముడిపడిన వారి. సినీ రంగ దిగ్గజాలలో కూడా జేవి సోమయాజులు, జేవి రమణమూర్తి, గొల్లపూడి మారుతీరావు, టీజే శర్మ, రాధాకుమారి, చెల్లపిల్ల సత్యం వంటి ప్రముఖులు ఇక్కడ పుట్టి పెరిగిన వారి. ఇంత ఘన చరిత్రను తలదాల్చి ఇందరు మహానుభావుల పాద ధూళితో పునీతమైన ఈ నేల యొక్క వారసత్వాన్ని నిలబెట్టుకుందాం. మన విజయనగర సంస్కృతిని, కళా సంపదను కాపాడుకొని భావి తరాలకు అందజేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.